ఇప్పుడు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో జరిగేటువంటి గ్యారెంటీ ఉందా? ఏ నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు ఏం చెప్తారో ఇంకా ఆ ప్రశ్నలు అట్లే ఉన్నాయి కదా, సమాధానాలు లేకుండా. అయితే శ్రీకాంత్ గారు, రవికిరణ్ అంటున్నారు. ఓకే, ముందుగా మీకు ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్తే. అయితే మీరు కాళేశ్వరం విషయం పైన స్పెసిఫిక్ గా అడుగుతున్నారు కాబట్టి దీంట్లో ఆల్రెడీ అంటే మా జలసంఘం సలహాదారు వెదిరే శ్రీరామ్ గారు చాలా క్లారిటీగా ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ అన్ని విషయాలు కూడా బయట పెట్టారు, క్లియర్ గా చెప్పారు. సరే, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన ఏ అనుమతులు తీసుకోవాలో ఆ అనుమతులన్నీ కూడా తీసుకోలేదు. దాంట్లో ముఖ్యమైనది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే వయబుల్లా కాదా అనే దానిపైన అది ఇంతవరకు పర్మిషన్ లేదు, కేంద్రం యొక్క అనుమతి లేదు దానికి. అట్లాగే ఇంకా కొన్ని అనుమతులు, 3వ టీఎంసీ లాగడానికి దానికి ఒక 30,000 కోట్లు అయితే అడిషనల్ గా ఖర్చు చేశారో దానికి కూడా అనుమతి లేదు. ఈ అన్ని విషయాలు కూడా మీకు తెలిసి ఉండాలా, ఒకటి మొట్టమొదటిది. అండ్ ఇంకోటి, కాళేశ్వరానికి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి 93,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాదాపు 70,000 కోట్ల ఎంతో అప్పు తీసుకొని, అంటే కార్పొరేషన్ కి అప్పు తీసుకొని కాళేశ్వరం పనులు చేశారే కానీ ఎక్కడ కూడా కేంద్రంకి ఇటువంటి ఇవన్నీ కూడా కేంద్రం పరివ్యూలో రాకుండా చాలా జాగ్రత్త పడి కాళేశ్వరాన్ని కట్టారనేది మనకు స్పష్టంగా తెలుసు ఇప్పటి వరకు. అయితే దాంట్లో అవినీతి జరిగింది అనేది ఏటీఎం లాగా మారింది అనేది వాస్తవము. దాంట్లో ఇప్పుడు అవన్నీ నిజాలు బయటపడాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇప్పటికి రామ్మూర్తి గారు ఇంతకుముందు అన్నట్టుగా రాజకీయ ఆరోపణలకి ఆధారాలు ఉండవు. రామ్మూర్తి గారు, రాజకీయ ఆరోపణలకి ఆధారాలు ఉండవు. ఎట్ ది సేమ్ టైం పొగలేంది పట్టరాదు, పొగలేంది మంటరాదు. రాజకీయ విమర్శలకు ఆధారాలు ఉండకపోవచ్చు కానీ జరిగిన స్కామ్లకు ఆధారాలను మీ దగ్గరనే కదా. బీజేపీ ఎంపీలే కదా ఆధారాలతోటి సహా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ లో జరిగినటువంటి అవినీతి ఎంత, కాళేశ్వరంలో ఏం జరిగింది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బయట తీసుకొచ్చింది. నేను అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఇది కాళేశ్వరం కథ. కాళేశ్వరం తర్వాత లిక్కర్ స్కామ్ లో అయితే చాలా క్లియర్ గా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దాంట్లో ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు యొక్క ఇన్వాల్వ్మెంట్ ని కూడా కేటగారికల్ గా ప్రూఫ్స్ తో సహా చూపించారు. బయట పెట్టింది బీజేపీ పార్టీ వాళ్ళే, బీజేపీ పార్టీ ఎంపీలే. అవే వాటిని ఆ సాక్ష్యాధారాలుగా చూపిస్తూ ఇప్పుడు మొన్న అంతకుముందేమో మాట్లాడేటప్పుడు మీరు నేను అడ్డం రాలేదు, మిమ్మల్ని గౌరవించి నేను అడ్డం రాకుండా మిమ్మల్ని గౌరవించి అడ్డం రాలేదు, మీరు కూడా నాకు గౌరవం ఇవ్వాలి. రైట్. అయితే సాక్షి కింద ఇంతకుముందు విచారణ పిలిచారు ఈడీ అధికారులు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని పిలిస్తే ఆవిడ రాలేను అని చెప్పేసి సమాధానం ఇచ్చారు. 41 సిఆర్పిసి అంటే ఆల్మోస్ట్ ఇంకా అరెస్టే అనుకోండి. ఇంకా ఇప్పుడు అది 41 సిఆర్పిసికి వేరే ఏం ఉండదు, మీకు తెలిసింది కదా. గట్టి సాక్ష్యాధారాలు. ఈసారి లోక్సభ ఎన్నికలకు కవిత ఆయుధం బీజేపీ పార్టీని కొంతవరకు గెలిపిస్తుంది అనుకుంటున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో జరగలేదు కాబట్టి ఈసారి లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తారని నమ్మొచ్చు. శ్రీకాంత్ గారు బీజేపీకి అసలు ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ మ్యాటర్ కానే కాదు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ లో బీఆర్ఎస్ అనేది ఇర్రిలెవెంట్ పార్టీ. బీజేపీకి బీఆర్ఎస్ మ్యాటర్ కాకపోవచ్చు కానీ కవిత అరెస్ట్ అనేది రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున లేసినటువంటి అంశం. ఇంకో విషయం, కవిత అరెస్ట్ అనేది రాజకీయాలకి అతీతంగా కేవలము దాన్ని ఒక పాలనా వ్యవస్థ లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తున్న పనిలాగానే చూడాలి. లేదా మన డైలాగ్ చెప్తాం, చట్టం తన పని తను చేసుకుని పోనివ్వాలి, దాన్ని రాజకీయాల్లో మిళితం చేయకూడదు అనే విషయాన్ని మనం అందరం గమనించాలి. ఎందుకు అంటే రాజకీయంగా చేస్తే అది మాకు బీజేపీకి వ్యతిరేకంగా పోతుందా, అనుకూలంగా పోతుందా, లేదా బీఆర్ఎస్ కి సానుకూలంగా పోతుందా, వ్యతిరేకంగా పోతుందా, ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తన పని తను చేయలేవు, చట్టం తన పని తను చేసుకోదు, వ్యవస్థ తన పని తను చేసుకోలేదు. అందుకే దాన్ని సపరేట్ గా చూడాలా, రాజకీయాలకు ఇంక్లూడ్ చేయొద్దు అంటున్నా. అది నా రిక్వెస్ట్. మొట్టమొదటి ఎస్, ఒకవేళ నిజంగానే కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లిక్కర్ కేసులో ఉంటే రాజకీయంగా బీఆర్ఎస్ కి ఎఫెక్ట్ పడుతుంది, కాదనేది కాదు, ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు సమాధానం చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఇబ్బందులు పడతారు. బీఆర్ఎస్ యొక్క ఉనికికే అదొక పెద్ద దెబ్బలాగా తయారవుతుంది, ఇందులో మాత్రం ఎటువంటి అనుమానం లేదు. అయితే రామ్మూర్తి గారు మా పార్టీ పైన కూడా కొన్ని ఆరోపణలు, సరే అవి ఆయన ఆరోపణలు చేశారు, నేను ఆధారాలు అడగట్లేదు, కానీ అవి నిరాధారమైన ఆరోపణలు మాత్రం నేను చెప్పగలను. మొట్టమొదటి ఏది చెప్పారు, ఆయన అందరూ గుజరాత్ వాళ్ళు ఉన్నారు, తప్పేముంది, గుజరాత్ వాళ్ళు ఉంటే సరే
తప్పేముందంటే అంటే అందరు మీకు అంటే అందరు కలవకుండా వినండి రామూర్తి గారు నేను ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కూడా బీహార్ అధికారులు ఉన్నారని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చినాయి. దానికి బీఆర్ఎస్ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. అందరు బీహార్ అధికారులే ఉండాలా, మొత్తం కల్వకుంట్ల కుటుంబం వాళ్ళే పార్టీ అధ్యక్షుడు ఉండాలా, వాళ్ళే ముఖ్యమంత్రి ఉండాలా, వాళ్ళే అన్ని ఉండాలా, అందరూ వాళ్ళ వ్యవస్థలో కూడా వాళ్ళే దూసుకొని పోవాలంటే మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదా? రవికుమార్ గారు చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఇంకో చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఆయన ఇంకో విషయం కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే బీజేపీ ఇది ఆకలి సూచీలో 107వ స్థానంలో ఉంది భారతదేశము. 101 ఉండే 107 పడిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇది ఎక్కడి గణాంకాలు, ఏ గణాంకాలు తీసుకొని వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి తీసుకొని వస్తున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ సరే ఒకసారి నాకు అయితే 15 లక్షలు వచ్చినాయి. రామూర్తి గారు రవికుమార్ గారు వన్ సెకండ్ రవికుమార్ గారు వన్ సెకండ్ స్ట్రీట్ ఫైట్ చేసినట్టు డిబేట్ చేస్తే నా అంత ఖతర్నాక్ ఎవరు చేయరు. అట్లా కూడా చేస్తా. అట్లా చేయమంటారా? అట్లా చేద్దాం. లేదు సావధానంగా చర్చ చేద్దామంటే సావధానంగా నీట్ గా మాట్లాడుకుందాం, చర్చ చేద్దాం. అదే మీరు మధ్యలో మీరు అట్లా నేను వస్తుంటేనేమో మీరు రావద్దన్నారు. నేను ఓకే మీ మాట గౌరవించి రాలేదు. రవికుమార్ గారు 25 కోట్ల మంది పేదరికం నుంచి దేశంలో బయటపడ్డారని చెప్పేసి మనకు మన నివేదికలు వచ్చాయి. ఈ రోజు కూడా భారతదేశంలో ఆకలి సూచి తగ్గిందని ఈ రోజు కూడా పేపర్ లో న్యూస్ వచ్చింది. అది మేమిచ్చింది కాదు, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి న్యూస్. అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇది ఒకటి. ఇంకేం వేశారు మీరు? నోటిఫికేషన్లు మీరు వేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు చేసినట్టుగా. సరే మరి మిమ్మల్ని ఎవరు వద్దన్నారండి? ఎలక్షన్ నోటిఫికేషన్ రాకన్నా ముందే దానికి సమయం తెలుసు కదా మీకు. 3 సంవత్సరాల క్రితం అంటే ఎలక్షన్ కంటే ముందు 3 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో కేసీఆర్ గారు రేపే ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు ప్రచారం చేసుకోవడం కామన్. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మెట్రో రావడం జరిగింది, మెట్రో లైన్ రావడం జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ వన్ సెకండ్ రవికుమార్ గారు వన్ సెకండ్ చేయలేదు. రామూర్తి గారు 1 సెకండ్. శేషు సార్ బీఆర్ఎస్